నమస్తే. వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. రాజకీయాల్లో 2 రెళ్ళు 4 ఎప్పుడూ కాదు. అది మనందరికీ తెలుసు. అది ఎంతైనా అవ్వచ్చు. 2029 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా మరి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎప్పటికప్పుడు నూతనంగా తమ ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు ప్రతి వ్యూహాలకు చెప్తూ వ్యూహాలకు పదును పెడుతూ ఉన్నాయి. ఎందుకంటే 2024లో ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర ఓటమి తర్వాత నైరాశ్యంలోకి వెళ్ళిపోయింది వైసీపీ పార్టీ. కేవలం గతంలో 150 పైచిలకు సీట్లు సాధించిన వైసీపీ పార్టీ 11 సీట్లకు మాత్రమే పరిమితి అవ్వడంతో వైసీపీ కార్యకర్తల్లో ఒకంత నైరాశ్యమైతే నెలకొంది. ఏం జరుగుతుందో తెలవని పరిస్థితి. కానీ నెమ్మదిగా పుంజుకునే ప్రయత్నం చేస్తూ మరి ఎక్కడ లోపం జరిగింది అని తెలుసుకుంటున్న వైసీపీ పార్టీ మరి అభ్యర్థుల విషయంలో కూడా ఎటువంటి పరిస్థితుల్లో 29కి సంబంధించిన ఎన్నికలే లక్ష్యంగా చేసుకుని అభ్యర్థుల్ని తమ వైసీపీలోకి తీసుకోవాలని ఎక్కువ మంది కార్యకర్తలను జాయిన్ చేసుకుని ఉన్న కార్యకర్తలకి పట్టించుకునే ఉద్దేశానికి ముందుకు వెళుతున్నట్టుగా వైసీపీ పార్టీ చెబుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా చెప్పారు, జగన్ 2.0 అంటే ఏంటో చూస్తారు, అప్పుడు నేను కార్యకర్తలను పట్టించుకుంటానని. ఇక టాపిక్లోకి వస్తే పవన్ రెడ్డి, ఈయన ఎవరో కాదు, మనకు తెలుసు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారి కుమారుడు. అయితే ఈయన వైసీపీలోకి వెళుతున్నట్టుగా మరి విపరీతమైన ప్రచారం జరుగుతుంది. గతంలో ప్రచారం జరిగినప్పటికీ కూడా దాన్ని ఖండించారు. బట్ ఇప్పుడు ఆ ప్రచారం జరుగుతున్నదాన్ని దాన్ని ఖండించడం లేకపోయేటప్పటికీ మరి ఈ మాట నిజమయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా కూడా మరి బయట రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. 100% ఇది జరిగే అవకాశం ఉంది అని. మరి తండ్రి గారేమో టీడీపీ పార్టీలో ఉన్నారు, మరి కుమారుడు వైసీపీలోకి వెళితే మరి ఆ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అటు చేసి ఇటు చేసి టీడీపీ పార్టీకి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా మరి గుడ్ బై చెప్తారా అంటే ఏమో, ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో అనేది, రాజకీయ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. ఇక గతంలో ఆయన వైసీపీ నుంచి టికెట్ తెచ్చుకున్నారు, కానీ ఓటమి పాలయ్యారు. ఈ రోజున మళ్ళీ వైసీపీలోకి వెళ్ళే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది అని చెప్పి విశ్వసనీయ వర్గాల సమాచారం అందుతుందని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటేనే డైరెక్ట్గా అగ్గి మీద గుగ్గిలం అయిపోయేటట్టు అక్కడున్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా మరి చెప్తూ ఉంటాయి. డైరెక్ట్గా ఆయన మీద మాటల దాడి చేసిన సందర్భాలు కూడా మనం అనేకం చూసాం. ఈ రోజున జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు వైసీపీలోకి వస్తే అసలు జేసీ ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న వైసీపీ వర్గీయులు ఆయన్ని అనుమతిస్తారా, మరి వాళ్ళు సపోర్ట్ చేస్తారా అనేది $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. అయితే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవు కాదన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఓకే చేస్తే 100% ఇది వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందని వైసీపీ వర్గాల్లోనే గుసగుసలాడుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే మరి రాజకీయంగా ఎత్తులకు పై ఎత్తులు వేయటం అనేది మరి 100% ఉంటేనే, రాజనీతి రాజకీయ చాణక్యతను ఉంటేనే అది 100% వాళ్ళకి గెలుపు అవకాశం అనేది ఉంటుంది. మనకి ఏపీ రాజకీయాల్లో ఈ రకంగా జరుగుతుంది. 2024 ఎన్నికల్లో అనూహ్య ఓటమి చవి చూసిన జగన్ ఇప్పుడు తన రూటును మార్చారు. ప్రతి సీటు పైన ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు. అందులో భాగంగానే టీడీపీకి బలమైన నేతలుగా ఉన్న వారిపై ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే అనంతపురం జిల్లాలో జేసీ వారసుడు వైసీపీలోకి ఎంట్రీ పైన ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఇక జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి వైసీపీలో చేరుతున్నాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. 2019 ఎన్నికల్లో పవన్ రెడ్డి టీడీపీ నుంచి అనంతపురం ఎంపీగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్య చేతిలో పవన్ ఓడిపోయారు. ఇక 2024 ఎన్నికల్లో టీడీపీ జేసీ కుటుంబానికి 1 సీటు మాత్రమే ఇస్తామని స్పష్టం చేసింది. ఫలితంగా జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డికి తాడిపత్రి సీటు కేటాయించారు. కాగా అస్మిత్ గెలుపొందారు. ఇక పవన్ పూర్తిగా వ్యాపారాలకే పరిమితమయ్యాడు. పవన్ రెడ్డి ఎంపీగా పోటీ చేయాలని తాను కోరుకుంటున్నట్లుగా జేసీ కుటుంబం పదే చెప్తుంది. వచ్చే ఎన్నికల్లోనూ జేసీ కుటుంబానికి టీడీపీలో 1 సీటు మాత్రమే దక్కే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. ఇదే సమయంలో పవన్ రెడ్డి వైసీపీలో చేరతారని ప్రచారం అయితే ఊపందుకుంది. అదే సమయంలో వైసీపీలో చేరుతున్నారనే చర్చ జరిగినా ఆయన అయితే ఖండించారు. కాగా ఇప్పుడు తిరిగి అదే చర్చ మొదలైంది. పవన్ రెడ్డి వైసీపీలో చేరేందుకు నిజంగా సిద్ధమయ్యారా,
జేసీ కుటుంబంతో రాజకీయంగా పోరాటం చేస్తున్న వైసీపీ నేతలకు ఇందుకు మద్దతు ఇస్తారా అన్నట్టుగా సాగితే పవన్ వైసీపీలో వచ్చేందుకు ముందుకు వస్తే జగన్ ఆమోదం తెలిసే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. చివరకు జేసీ పవన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారని రాజకీయంగా ఆసక్తిగా మారింది. ఇక జేసీ దివాకర్ రెడ్డి కొడుకు మరి ప్రభాకర్ రెడ్డి కూడా, ఆయన కూడా కొడుకే అవుతాడు, అన్నదమ్ములు కాబట్టి జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఆయన ఇద్దరికీ కూడా కుమారుడిగానే మనం అనుకోవచ్చు. కాబట్టి ఎవరైతే ప్రభాకర్ రెడ్డి టీడీపీలో ఉన్నారని ఆయన అన్న కుమారుడైన ఆయన కుమారుడే కాబట్టి 100% ఇది జరిగితే మాత్రం ఒక రకంగా టీడీపీని కొంత ఇబ్బందుల్లోకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. చూడాలి మరి వైసీపీ తమ వ్యూహంతో ఏ రకంగా ముందుకు వెళ్తుంది. పవన్ రెడ్డి వైసీపీలో జాయిన్ అయితే ఏ మేరకు టీడీపీకి అది నష్టం కలిగే అవకాశం ఉంది, లేదంటే ఇవి పుకార్లుగానే ఉండిపోతాయో వేచి చూద్దాం. ఇది వాళ్ళ స్పెషల్. చూస్తూనే ఉండి ఏనన్. నమస్తే.